తెలంగాణలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు డిజైన్స్ పై ఫోకస్ పెట్టిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ డిజైన్స్ అధికారులతో వరుసగా రెండవ రోజు భేటీ అయింది. ప్రాజెక్టు కుంగుబాటు డిజైన్స్ లో లోపం జరిగిందంటూ ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పింది నిర్మాణ సంస్థ. దీంతో ఆయా డిపార్ట్మెంట్ల అధికారులపై అయ్యర్ కమిటీ మరోసారి ఫైర్ అయింది. అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో పాటు సమావేశంలో సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలిస్తోంది కమిటీ. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి డాక్యుమెంట్లను ఇవ్వాలని కోరింది. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, రెండో రోజు హైదరాబాద్లో పర్యటన కొనసాగిస్తూ ఉంది. ఉదయం 9:30కు ప్రారంభమైనటువంటి రెండో రోజు భేటీ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. రెండో రోజు ఆ సిడిఓకి సంబంధించినటువంటి అధికారులతో మరోసారి భేటీ అయింది. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ ప్రధానంగా ప్రాజెక్టు కుంగుబాటు సమస్య ఎక్కడ వచ్చింది అన్నటువంటి అంశంతో పాటు డిజైన్లకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు మనకు అర్థమవుతూ ఉంది. నిన్న మాజీ ఈఎన్సీలుగా ఉన్నటువంటి మురళీధర్ అట్లాగే వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరూ చాలా కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో వ్యవహరించారు. వాళ్ళను కలిసింది ఎన్డీఎస్ఏ టీం ముందు వాళ్ళు హాజరయ్యారు. కావాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చిరు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా డ్యామేజ్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఆ డ్యామేజ్ను మళ్ళీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా అన్నటువంటి అంశాన్ని ఆరా తీసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక అధికారులు డిపార్ట్మెంటల్ వారీగా అధికారులతో ఎన్డీఎస్ఏ టీం భేటీ అవుతుంది. సిడిఓ డిజైన్కి సంబంధించినటువంటి అధికారులతో ఒకసారి, అట్లాగే హైడ్రాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్తో ఒకసారి, ఇట్లా వరుస భేటీలు విడివిడిగా జరుగుతుంది. అయితే అధికారులు ఇచ్చేటువంటి సమాచారం ఒక డిపార్ట్మెంట్కు మరొక డిపార్ట్మెంట్కు పొంతన లేకుండా ఉంది అన్నటువంటి అసంతృప్తి అయితే అయ్యర్ కమిటీ చేసినట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. దీంతో పాటు నిర్మాణ సంస్థ మొత్తం చేతులెత్తేసినట్టు తెలుస్తూ ఉంది. డిజైన్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వం చెప్పినట్లుగానే మేము చేశాము, ఎక్కడా కూడా మా యొక్క తప్పిదం లేదు, అధికారులు ప్రభుత్వం చెప్పినట్లుగా మేము చేశాము అంటూ వాళ్ళు ఎత్తేసినట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. మరి దీని మీద అయ్యర్ కమిటీ ఎట్లాంటి విషయాలు బయటకు తీసుకొస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు మరొక వైపు అకౌంటబిలిటీకి సంబంధించినటువంటి ఆడిట్ను కూడా చెక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అధికారులు ఇచ్చేటువంటి సమాచారం ఒకదానికి ఇంకొకదానికి పొంతన లేకపోవడంతో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఒరిజినల్గా సేకరించి వాటిని పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారం అయితే అంతా ఉంది. మరి రేపటితో ఈ పర్యటన ముగుస్తుంది. 4 వారాల్లోపు తాత్కాలికమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కోరినటువంటి నేపథ్యంలో కమిటీ ఎట్లాంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, బ్యారేజీలు పూర్తి స్థాయిలో వాటి పరిష్కార మార్గాలు వెతికే విధంగానే నిర్ణయాలు ఉంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. మరి 4 నెలల టైం ఉంది కాబట్టి ఆ 4 నెలల లోపు నివేదిక ఏ రకంగా తయారు చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.